లక్డీ కపూర్‌లోని రెడ్ హిల్స్‌లో ఇక్కడ ఫిరోజ్ ఖాన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నా. ఒకసారి నాతో మాట్లాడండి. చెప్పు ఎట్లుందన్న క్యాంపెయినింగ్? హంగామా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ సికింద్రాబాద్ మూడ్ చేంజ్ అయిపోయింది. అండ్ 10 years బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. వాదా చేసిన ఒక స్కీమ్ కూడా అమలు కాలేదు. ప్రతి ఒక్క బస్తీ గల్లీ ఒకటే అడుగుతున్నాం, హిందూ ఉండని, ముస్లిం ఉండని, క్రిస్టియన్ ఉండని, దళిత్ ఉండని, మీకు ఏదైనా ఈ 10 సంవత్సరంలో లాభమైందా? మీ పిల్లలకి నౌకరీ వచ్చింది, లేకుంటే స్కూల్, హాస్పిటల్, ఇల్లు, ప్రైస్ హైక్, దేని మీద కూడా ఏదైనా అయింది అయితే మీరు వాళ్ళకు ఓటేసుకో, లేకుంటే కాంగ్రెస్కి ఓటేయి. అందరు ఒకటే మాట చెప్తున్నారు. 10 సంవత్సరం ఈ లంగా బట్టబాజ్ మాటలు విన్నాం. ఇప్పుడు కాంగ్రెస్కి మీద మాకు ఆశ ఉన్నది, తప్పకుండా కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్క జగ. సో ఈ సిచ్యువేషన్ చూసుకొని తెలంగాణలో నంబర్ 1 పొజిషన్లో కాంగ్రెస్ ఉన్నది. హైదరాబాద్ సీట్ గురించి వచ్చినట్టయితే హైదరాబాద్లో మాధవీలత బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎంఐఎం నుంచి అసద్ పోటీ చేస్తున్నారు. మీరు ఆశించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఏ విధంగా అంటే మీరు ఏమన్నా లోకాయకర ఉత్పన్నం ఏమైనా జరిగింది? అక్కడ టఫ్ అయిన క్యాండిడేట్ మీరైతే టఫ్ అవుతారని చెప్పేసి అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు అందరూ ఊహించినటువంటి పరిస్థితి. మీరు కాకుండా వేరే క్యాండిడేట్ పెట్టారు. ఇప్పుడు అక్కడ మీరైతే టఫ్ అయితే అని చెప్పేసి ఆశించినటువంటి పరిస్థితి. ఏమైంది అంటే హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకున్నది అంటే, సికింద్రాబాద్ లో ఫిరోజ్ ఖాన్ ఉంటే నాంపల్లిలో హైయెస్ట్ ఓట్లు తీసుకువస్తాడు. 1,00,000 ఓట్లు నాంపల్లి నుంచి వస్తాయి. హైదరాబాద్ లో పెట్టి వేస్ట్, ఎందుకంటే అక్కడ లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి. మాధవి లత కాదు, నరేంద్ర మోదీ కంటెస్ట్ చేస్తే కూడా ఓడిపోతాడు. ఏ రోజు ఆ 6 లక్షల బోకస్ ఓట్లు తీస్తారు, అప్పుడే అక్కడ ఫేర్ ఫ్రీ ఎలక్షన్ ఉంటుంది, లేకుంటే అక్కడ దొంగ ఎలక్షన్. సో ఫిరోజ్ ఖాన్ అవసరం లేదు, అక్కడ సికింద్రాబాద్ లో అవసరం అని హైకమాండ్ సజెస్ట్ చేసింది. ఇప్పుడు మాధవీలతకు భయపడే అసలు ఇప్పుడు గుళ్ళకు పోతాడు, మొక్కుకుంటుండు దేవుళ్ళ దగ్గరికి, అసలు హిందువులనే ఉండనుకుంటా చేస్తా అని చెప్పే వ్యక్తి ఇప్పుడు గుళ్ళకు పోవడాన్ని, దేవుళ్ళ మొక్కడాన్ని ఎలా చూస్తావు? అది అది మాధవితో లతాతో భయపడి, బీజేపీతో భయపడి అది ఉండదు, రైట్? వాళ్ళ క్యాల్కులేషన్ లో ఇది చేయాలి, అది చేస్తున్నారు. కానీ సింపుల్ ఒక ఫ్యాక్ట్, అసదుద్దీన్కి ఇక్కడ నుంచి చెప్తున్నా, బోకసోట్లు ఉన్నప్పుడు దాకా మీరు, మీ అయ్యా, మీ కొడుకు కూడా గెలుస్తాడు. బోకసోట్లు తీసిన తర్వాత ఫేర్ పిచ్ ఉంటుంది. నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నా, నరేంద్ర మోదీ నిలిస్తే కూడా అక్కడ హైదరాబాద్ లో ఓడిపోతాడని. సో వాళ్ళకు తెలుసు, ఉట్టి వాళ్ళు వాళ్ళ మార్జిన్ ఎట్లా ఎక్కువ చేసుకోవాలి అని ఆలోచనలో ఉన్నారు. అంతే, మినిమం 2 లక్షలతో గెలుస్తాడు అసదుద్దీన్ అక్కడ ఎలక్షన్. ముస్లిం సమాజానికి ఒక ప్రతీకగా ఒక పార్టీ అంటే ఎంఐఎం పార్టీని చూసేవాళ్ళు అందరూ. ఏమన్నా ముస్లిం కమ్యూనిటీలో కొంచెం మంచిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అతను కూడా ఇప్పుడు బీజేపీ ఏ విధంగా చేస్తుందో హిందువులకు ఉన్నట్టు అలా ఇప్పుడు హిందువులను దగ్గర చేసుకోవడం కోసం గుళ్ళకు పోవడాన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ఖండిస్తూ ఉంటారు? అంటే మతంని ఒకవేళ మళ్ళీ తీసుకురావడానికి. ఎంఐఎం ఇప్పుడు ముస్లిం ఛాంపియన్ కాదు. ముస్లిం ఛాంపియన్ అని ఉంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు కదా, మళ్ళీ 3rd టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి కదా. మొత్తం 34 కాన్స్టిట్యుయెన్సీస్ లో ముస్లిం డామినేషన్ ఉన్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇడ్చేసి ప్రతి ఒక్క ముస్లిం కాంగ్రెస్ కి ఓటు ఇచ్చినారు కదా. అసదుద్దీన్ అవతల్ పార్టీలో, అవతల్ దానిలో ఉన్నాడు కదా, బీఆర్ఎస్ టీమ్ లో ఉన్నాడు కదా, ఎందుకు కాంగ్రెస్ కి వేసినారు? సో వాళ్ళు ఒక ఓల్డ్ సిటీకి కబ్జా చేసుకున్నారు. ఓల్డ్ సిటీకి కబ్జా చేసుకున్నారు దేనిలో? బోకసోట్లతో, గుండాగర్దీతో. ఎప్పుడు గవర్నమెంట్ మెషినరీకి యూజ్ చేసుకుంటారు, పోలీస్ ఫోర్స్ కి యూజ్ చేసుకుంటారు, అంతే వాళ్ళ లెక్క. సో ఓల్డ్ సిటీ దాకానే వాళ్ళు పరిమితం. ఓల్డ్ సిటీలో వాళ్ళు కింగ్లు, అది కూడా చెప్తున్నా. దొంగ ఓట్లు, నంగ ఓట్లు అది పక్క పెట్టేయి. కానీ రాజకీయంలో ఎవరు గెలిస్తే వాడు సికందర్, ఓడిపోయిన వాడు కోతి, అంతే. సో వాళ్ళు గెలుస్తున్నారు. సో ఓల్డ్ సిటీ దాకా వాళ్ళు ఛాంపియన్లు. కానీ తెలంగాణ ముస్లింకి వాళ్ళు ఛాంపియన్ గారు. నిన్న కూడా గారు, ఎల కూడా గారు, రేపిట్ కూడా గారు, రైట్? ఎవరైనా మైనారిటీస్ కి ఛాంపియన్ అంటే కాంగ్రెస్. మైనారిటీస్ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అందరికి, దళితులకు, అందరికి ఎవరైనా ఈక్వల్ గా చూస్తుంది అంటే అది ఒక్క పార్టీ, కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ కాను కూడా ఎంఐ అంటే ముస్లిం వర్గాలు మొత్తం కాంగ్రెస్ కి వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వచ్చినట్టయితే ఇక్కడ టఫ్ క్యాండిడేట్ లేకపోవడం వల్లనే ఎంఐఎం పార్టీకి నుంచి అసదుకు ముస్లింస్ ఓటేస్తారు తప్ప, లేకపోతే అక్కడ నుంచి టఫ్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభివృద్ధి ఉంటే మాత్రం అతనికే పడే. ఇప్పుడు దానివల్ల మాధవీలత బయటపడే అవకాశం ఉంది, అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులు అనేటోళ్ళు ఎంఐఎంకి వేయరు కాబట్టి మొత్తం ఓట్లు అని చెప్పేసి బీజేపీకి పడతాయి అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఫర్ యువర్ నాలెడ్జ్, హైదరాబాద్ లో 22 lakh ఓట్లు ఉంటే 65% ముస్లిం ఓట్లు, 35% అదర్ కాస్ట్, దానిలో 6 lakhs బోకస్. మాధవీలత ఎక్కడి నుంచి గెలుస్తుంది అమ్మా? ఎక్కడి నుంచి గెలవలేరు. మీరు టఫ్ క్యాండిడేట్ పెట్టలేకపోతారు కదా అక్కడ నుంచి. ఇప్పుడు మీకు పడే హిందూ ఓట్లన్నీ అటు ఒక 1 సైడ్ కన్వర్ట్ అయిపోతుంది. విను హైదరాబాద్ లో నరేంద్ర మోదీనే గెలవడు అన్న, ఫిరోజ్ ఖాన్ ఉండి ఏం పీక్తాడు అక్కడ?
ఆ బోకస్ ఓట్లు తీసిన తర్వాత ఫిరోజ్ ఖాన్ హవా ఉంటది. ఇక్కడ 4 సార్లు ఎలక్షన్ ఓడిపోయినా, దేనికోసం ఓడిపోయినా ఎమ్మెల్యే బోకస్ ఓట్లు అని. ఫస్ట్ బోకస్ ఓట్లు అంటే ఎవరు నమ్మలేదు. ఏదో ఇప్పుడు ఓడిపోయినాడు కదా పిచ్చిలాగా కుక్కలాగా మొరుగుతున్నారని చెప్పినారు నాకు. దాని తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. మా అమ్మ కలిసి కూడా ఒకటే మాట అనేది నాకు, నేను కలిసినప్పుడు, ఫిరోజ్ ఖాన్ నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా గెలిచావా, మన ప్రభుత్వం కదా, బోకస్ ఓట్లు తీసేయి, మొత్తం సాఫ్ సుథరా చేసుకోను, 100% నువ్వు 25,000 ఓట్లతో గెలిచావా అని మా అమ్మనే చెప్తుంది. సో ఇట్లా ఆఫ్ఘానా మేము తెచ్చినాం. 100% నెక్స్ట్ టైం బోకస్ ఓట్లు ఉండవు. మా పార్టీ వచ్చింది కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా బోకస్ ఓట్లు మేము తీసేది. కానీ నేను మొత్తం ప్రూఫ్లు ఇచ్చిన, కానీ నోటిఫికేషన్ వచ్చింది, దానిలో మొత్తం సిస్టమ్ హ్యాండిక్యాప్ అయిపోయింది. దానికోసమే బోకస్ ఓట్లు ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో బోకస్ ఓట్లు ఉండవు. ముస్లిం సమాజానికి ఏం సందేశం ఇస్తారు? ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎవరు అసలు రానివ్వరు, అక్కడ డెవలప్మెంట్ విధంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెత్త కావచ్చు, మురికి కాలనీస్ కావచ్చు, వాళ్ళకు అలాంటివి మారాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు చెప్తారు? టోటల్ ఓల్డ్ సిటీకి ఇలా బ్లాక్ లిస్టెస్ చేస్తున్నారు, మొత్తం ఓల్డ్ సిటీ సర్వనాశం చేస్తున్నారంటే ఎంఐఎం పార్టీ. అక్కడ ప్రజలకు అవగాహన మనం తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ బీతతనం ఉన్నది. ఫైనాన్షియల్ గా, ఎడ్యుకేషన్ గా, సోషలీ మొత్తం బ్యాక్వర్డ్ ఉన్నారు. వాళ్ళకు అర్థం కాదు. అండ్ వీళ్ళ గుండరాజ్. సో బోకస్ ఓట్లు తీసేదాకా వేరే పార్టీ గెలవలేరు. గెలిచిన తర్వాత అవగాహన తీసుకురావచ్చు. గెలిచిన ముందు ఈ పబ్లిక్ కి అవగాహన మనం ఓల్డ్ సిటీలో తీసుకురాలేం. ఇక్కడ చూస్తా ఉంటే ఎంఐఎం సంబంధించి అసలు గెలవాలనే బీజేపీ కోరుకుంటారు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కావాలి వాళ్ళకు అపోజిషన్ చూపించడానికి, అందుకని చెప్పేసి వాళ్ళని గెలవాలని కోరుకుంటారు. మాధవీలతను మీరు ఏ విధంగా పెట్టారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మాధవీలత బీజేపీ క్యాండిడేట్ అంటే బీజేపీకి మేము జీవితంలో ఒక ఓటేయం. కానీ మాధవీలత ఒక మహిళ, అండ్ మహిళలకు గౌరవం ఇచ్చే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. నా అమ్మ మహిళ. దేవుడి తర్వాత ఎవరికైనా పూజిస్తా అంటే మహిళకి పూజిస్తా నేను. సో ఆ మహిళ కష్టపడుతుంది, కానీ పాపం బోగస్ పీస్ లో ఉన్నది. పాపం ఎంతైనా గట్టి మాట్లాడితే, ఎంతైనా చేస్తే కూడా ఆ బోగస్ ఓట్లో గెలవలేరు. మాధవీలత మంచి బ్యాట్స్మెన్, కానీ పిచ్ బాగాలేదు. సుర్సుర్ బత్తి వస్తుంది, బోల్డ్ అవుతుంది, లెగ్ బిఫోర్ అవుతుంది. పాపం మాధవీలత ఏం చేస్తుంది అమ్మ? సో సిస్టమ్ లో ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. సింపుల్. అప్పుడే కరెక్ట్ క్యాండిడేట్ అక్కడ గెలుస్తాడు. లేకుంటే ఆ దొంగ ఓట్లతో ఆ పార్టీ గెలుస్తుంది. ముస్లిం సంబంధించిన అక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి సమాజానికి మీరు ఏం చెప్తారు? ముస్లిమ్స్ వాళ్ళకు అవగాహన రావాలి అంతే. ఎవరు మంచి పని చేస్తున్నారో వాళ్ళకు ఓటు ఇవ్వాలి. మీ గుండెలో పెట్టుకొని ఆలోచించుకోవాలి. ఎవరు మనకు బాగు చేస్తారు? బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, లేకుంటే కాంగ్రెస్. నీ మనసు ఏం చెప్తుంది, దానిలో ధైర్యం చూపించాలి. లోపల రావాలి. లోపల వచ్చిన తర్వాత నువ్వు ఈవీఎం మీద నొక్కినప్పుడు నీకు దేవుడికి 3 మంచికి ఎవరికి తెలియదు. భయపడకండి. వాళ్ళు చెప్తారు అక్కడ. ఏం చెప్తారు? నువ్వు ఎక్కడ ఒత్తుతావా కదా, మాకు తెలిసిపోతుంది అని చెప్పి భయపడిపిస్తారు. ఆ భయంలో రాకండి. ఈవీఎంలో బటన్ ఒత్తిన తర్వాత ఎవరు అయ్యాకి కూడా తెలియదు. వాళ్ళకు ఓటు వేస్తామని చెప్పు, లోపల పో. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయి. ఎవరు మంచోడు, ఎవరు మీకు రాత్రి పగలు అండగా ఉంటాడు, ఏ పొలిటికల్ పార్టీ మాట చెప్పిన తర్వాత మీకు ఉంటది, అట్లాంటి ఒక పార్టీకి ఓటైరా భయ్. కళ్ళు మూసుకొని మీరు మీ జీవితం మొత్తం పాడు చేసుకున్నారు, మీ పిల్లల జీవితం పాడు చేసుకోకండి అని నా మెసేజ్ వాళ్ళకు.